ఇవాళ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిండు. కానీ 6 గ్యారెంటీల దుకాణం బంద్ పెట్టిండు, మూసీ దుకాణం ముంగర పెట్టుకున్నాడు. మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తానడు. వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినా ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు. మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు. 6 గ్యారెంటీలో ఏం అమలు చేయలే. రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక స్కాలర్షిప్ల 0 గుండు సున్నా. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు. అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వాడిని నేను అడుగుతా ఉన్నా. 1 రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు. మాటలు కోటలు దాటుతున్నాయి. కాలేజీలో ఏమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు. వెనకటికో సామెత ఉండేది, ఇగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట, గడ్డి గాలిపాలైందట. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది. గట్ల తయారైపోయింది. రాష్ట్రంలో అంత ఆగమాగమైంది. ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా?